హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. హోండా సిటీ డీజిల్. ఇది యాక్చువల్గా సిటీ అంటేనే పీస్కి ఒక అర్థం అంటారు. పైగా ఇది డాక్టర్స్ కార్స్ అని ప్రతి వీడియోలో చెప్తుంటారు. నిజంగానే ఇప్పుడు డాక్టరే వచ్చారు రివ్యూ ఇవ్వడానికి. సో ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయా హోండా సిటీలో? మనం ప్రీవియస్ ఓనర్ ద్వారా కూడా కొన్ని విన్నాము. అవి ఏంటి అవన్నీ క్లియర్ చేసుకుందాము. హాయ్ అండి, ఒకసారి మీ పేరు చెప్పరా? నా పేరు మానస్ కృష్ణ. ఓకే, డాక్టర్ మీరు? అవును. ఓకే, అందులో స్పెషల్గా ఏమైనా ఉన్నారా? అంటే నేను చెస్ట్ మెడిసిన్ చూస్తాను. ఓకే, డీజిల్ కదా అండి హోండా సిటీ. మోడల్ వచ్చేసి ఇది 2022 మోడల్. సో దాని తర్వాత డీజిల్ స్టాప్ అయిపోయిందా? అవును, ఇదే లాస్ట్. మేము తీసుకునేటప్పుడు ఇంకో 1 monthలో ఆపేస్తున్నాం అన్నారు. లక్కీ అనుకోవచ్చా? అంటే నాకు డీజిలే కావాలనుకున్న, దాంట్లో హోండా రిలయబుల్ ఇంజిన్స్ కాబట్టి ఐ చూస్ టు గో ఫర్ దిస్. లాస్ట్ డీజిల్ ఇంజన్స్ హోండా నుంచి ఎంజాయ్ చేసే వాళ్ళు మీరు, అంతేనా? ఓకే, సెడాన్ ఆబ్వియస్లీ డాక్టర్స్ అంటే సెడాన్ అని నేను అంటూ ఉంటాను. చూస్ చేసుకున్నారు, పర్లేదు. సో కాంపిటీషన్ సియాజ్ ఉండే ఆ టైంలో, వెర్నా కూడా ఉంది. ఏది చూసారు? ఉంది, సియాజ్ ఉంది. అంటే ఇది యాక్చువల్గా నేను నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నాకు ఫ్యామిలీకి కూడా బాగుంటుందని. బ్యాక్ సీట్, రేర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. వెర్నా కొంచెం రూమీగా అనిపించింది అంటే. ఓకే. అండ్ నాకు ఆ టైంలో ఇంకా ఎస్యూవీస్కి వెళ్ళాలన్న ఇది లేదు. సో మరీ హ్యాచ్ బ్యాక్ అయితే మరీ చిన్నదైపోతుందని ఐ వెంట్ ఫర్ దిస్. ఓకే, వేరియంట్ ఏమొస్తుంది? ఇది ZX టాప్ అండ్ డీజిల్. టాప్ అండ్ ఎంత పడింది డీజిల్? ఇది నాకు 19.4 పడింది ఆన్ రోడ్. ఓకే, మొత్తం ఇంక్లూడింగ్ ఆల్ యాక్సెసరీస్ అండ్ ఆల్ పడింది. ఓకే, మెయిన్గా మనం ఇంజన్ గురించి మాట్లాడదాం. హోండా డీజిల్ ఇంజన్స్ కదా. సో దీని 4 cylinders వస్తుంది. కరెక్ట్. కాకపోతే హోండా కార్స్లో NVH లెవెల్స్ బాగుండే అని అంటారు, అందులో పైగా డీజిల్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంజన్ సౌండ్ వస్తుందా లోపలికి? ఇంజన్ సౌండ్ అంటే అది ఆబ్వియస్లీ డీజిల్ అన్నాక ఆ క్లాటర్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని బేర్ చేయక తప్పదు. బట్ నాకు అంటే ఇన్సైడ్ ద క్యాబిన్ నాకు అంతేం అనిపించలేదు. అంటే నేను ఎప్పుడు అంత ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుంటుంటా, మ్యూజిక్ అంతా ఎక్కువ వింటుంటా అనమాట. సో నాకు అదేం పెద్ద కన్సర్న్ అనిపించలేదు. నా మెయిన్ మోటో వచ్చేసి మైలేజ్. అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి, కొంచెం హడావిడిగా అట్లేం అవసరం లేదనమాట. సో ఐ వెంట్ ఫర్ దిస్. అచ్చా, పర్ఫార్మెన్స్ డీజిల్ ఎలా అనిపిస్తుంది? పర్ఫార్మెన్స్ అంటే లాగ్ ఉంటుంది. ఫస్ట్ 2 gearsలో కొంచెం మనము ఇనిషియల్ అంత లేదనమాట. ఓకే, 3rd gear నుండి ఇంకా జూమ్ అందుకుంటుంది ఇది. ఓకే, ఆన్ ద గో మనకు హైవే మీద అయితే దిస్ ఇస్ ద చాలా వండర్ఫుల్ కార్. ఇది ఆల్మోస్ట్ 190s కూడా టచ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ హైవే మీద. బట్ ఐ డోంట్ రికమెండ్, బట్ వెళ్ళొచ్చు, ఆరామ్సే వెళ్తుంది. మీరు అన్నది మైలేజ్ గురించి పర్చేజ్ అన్నారు, ఎంత ఇస్తుంది మైలేజ్? నాకు ఇవి ఫస్ట్ స్టాక్ టైర్స్ 185 సెక్షన్ వచ్చాయి. ఓకే, ఓకే. నేను దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నా. బిఫోర్ అప్గ్రేడింగ్ వచ్చేసి నాకు సమ్వేర్ బిట్వీన్ సిటీలో ఫస్ట్ సర్వీస్ తర్వాత 16-17 వచ్చా. ఓకే, హైవే మీద 21-22 కూడా టచ్ అయింది. ఓకే, హైయర్ ప్రొఫైల్కి వచ్చిన తర్వాత ఐఎమ్ గెటింగ్ అరౌండ్ రావచ్చు ఒక 15 దాకా వస్తుంది సిటీలో. అట్ ద సేమ్ టైం హైవేలో 20 టచ్ అవుతుంది. దట్ డిపెండ్స్. మనం అగ్రెసివ్గా దోలితే కనుక అది కూడా అట్నే నువ్వు ఎంత ఉంటే నేను అంత ఉంటా అన్నట్టు మాట్లాడుతుంది. అది డిపిఎఫ్ ఉందా మీకు? ఆ ఇష్యూ ఒక్కసారి వచ్చింది, మొన్న రీసెంట్గా వచ్చింది. అది మళ్ళీ అంటే సర్వీసింగ్ వెళ్ళంగానే మొత్తం ఫిల్ కాలేదు సార్, జస్ట్ స్టార్ట్ అయింది అంతే. బట్ రిజాల్వ్ అయిపోయింది వెంటనే, దెన్ అండ్ దేర్ అయిపోయింది. యాడ్లు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి? లేదు, ఇప్పటిదాకా చేయలేదు. వాళ్ళు చేయాలని కూడా అనలేదు. ఓకే, నేను అడిగాను అనమాట, నెసరీయా ఇది BS6 కంప్లైంట్ కదా అని చెప్పేసి. బట్ యాజ్ ఆఫ్ నో సార్ మీకు అవసరం లేదు సార్, మీకు ఇట్లానే బాగా నడుస్తుంది. అంటే యాడ్లో ఆప్షన్ లేదా దీంట్లో? అది దాని గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ నేను అడిగాను అనమాట, BS6కి ఇప్పుడు కావాలి కదా, వేస్తున్నారు కదా అని అడిగినప్పుడు దీనికైతే అవసరం లేదు సార్ అని అన్నారు. ఆప్షన్ లేదు అయితే దీనికి? నాకు దీనికి అవసరం రాదా. ఈ కిలోమీటర్స్ ఎన్ని తిరిగారు మీరు? నేను ఇప్పుడు దిస్ ఇస్ మై 3rd year. నేను కరెక్ట్గా డాక్టర్స్ డే రోజు తీసుకున్నా దీన్ని. ఓకే, ఇప్పటికి 75,000 తిరిగింది. 75,000. సౌత్ అంతా కవర్ చేసింది. ఓకే, అచ్చా. మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ ఏది తీసుకున్నారు మీరు? CVT? దిస్ ఇస్ మాన్యువల్. దీంట్లో ఆటోమేటిక్ లేదు డీజిల్. అచ్చా, డీజిల్లో లేదు ఆ టైం ఆప్షన్. డీజిల్లో, పెట్రోల్లో మాత్రం ఉంది. బట్ డీజిల్ మాన్యువల్ అంటే ఆటోమేటిక్ అంత మజా రాదనమాట. గేర్స్ వేస్తేనే వస్తుంటది కదా అట్లా. అచ్చా, ఇది గేర్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? డీజిల్ కదా, హోండా డీజిల్. గేర్ షిఫ్ట్ స్మూత్. నాకు ఇంజన్ పరంగా ఏం కంప్లైంట్స్ ఏం లేవు. దిస్ ఇస్ జమ్ ఆఫ్ అన్ ఇంజిన్.
అంటే హోండా ఇంకా చెప్పనవసరం లేదనమాట. సేమ్ టైం సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. మనం దాంట్లో ఇప్పుడు టాటాకి మనం చూస్తున్నాం, అరే హసల్ ఫ్రీగా ఉండాలంటే కనుక కొంచెం వైజర్గా వెళ్ళాలన్నప్పుడు ఐ ప్రిఫర్ టు చూస్ హోండా ఓన్లీ. నా దగ్గర ఇంకా 2 వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా హోండానే. ఓకే, హోండా అమేజాన్, హోండా సివిక్ ఉంది. అది మోడల్స్ ఏది తీసుకో? అది హోండా సివిక్ ఓల్డ్ మోడల్ అనమాట, ఇది 2012ది. అమేజింగ్. ఇది దీని ప్రీవియస్, ఇప్పుడున్న దానికి ప్రీవియస్ వర్షన్. ఓకే, అంటే బేసికల్లీ మీరు హోండా ఫ్యాన్ అయిపోయారు ఇంకా. యా, బైక్స్ కూడా హోండానే నావి. ఓకే, మొత్తం హోండా, రిలయబుల్ గా ఉంటాయి, పీస్ఫుల్ ఉంటాయి. పంచాయతీలు పెట్టావు బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. అట్లా. యా, అచ్చా, ఒక్కసారి నాకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కింద. ఆల్రెడీ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ అంటారు. అవును, మళ్ళీ ఇది వేయించుకున్నారు, ఇష్యూ ఏం రాలేదు ఇప్పుడు? ఇది అంటే నాకు ఏదన్నా తగులుతుంది అన్నప్పుడు ఒక చిన్న పాయింట్ వరకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను కొంచెం షోకి అనే వేయించాను దీన్ని ఫస్ట్. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా నాకేం అంత ఇబ్బంది రాలేదు. సమ్ టైమ్స్ టచ్ అవుతా ఉంటుంది, బట్ అది జస్ట్ రెగ్యులర్ ఫైబర్ బాడీ కాబట్టి పెద్ద ఫరక్నే పడతా. ఓకే, ఇంకోటి ఇక్కడ బ్లాక్ అనిపిస్తుంది, ఇది అలాగే ఉండేనా మీరు చేంజ్? నేను దాన్ని డీక్రోమ్ చేయించాను అనమాట. ఓకే, యాక్చువల్గా ఇది ఫుల్ కవర్ అయింది. ఓకే, సో ఇది కొంచెం వచ్చేసరికి నేనే దాన్ని తీసేసాను అనమాట. ఓకే, ర్యాప్ అది. యా, ఓకే, నైస్. అచ్చా, 185 నుంచి మీరు అప్గ్రేడ్ చేశారు, 195 సెక్షన్ 195కి వచ్చారు. యా, ఇది డెఫినెట్లీ రికమెండెడా? ఆఫ్ కోర్స్, నేను సెడాన్స్కి ఇంత వీటికైతే కనుక నేను డెఫినెట్లీ హైయర్ సెక్షన్కి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుద్ది, మైలేజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఓకే, బట్ రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. మనం కార్నరింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అంటే ఇదిగోండి ఇట్లా రెయినీగా ఉన్నప్పుడు సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటే ఫస్ట్ స్టేబుల్ టైర్స్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఒక చిన్న ఇష్యూ జరిగింది అనమాట. నైట్ సమ్వేర్ బిట్వీన్ 12:30-1కి రిటర్న్ అవుతున్నాను నెల్లూరు నుంచి, మా పేరెంట్స్ని తీసుకొస్తుంటే పాట్ హోల్ కనబడలేదు. ఓకే, పడి 2 టైర్లు బ్లాస్ట్ అయిపోయినాయి ఫ్రంట్. ఆ టైంలో బ్రేక్ కొడితే దిస్ వెహికల్ అట్లా నించుంది. బ్రేకింగ్ అంతా సూపర్, ఆల్మోస్ట్ ఒక 80-90లో ఉండుంటా. అసలు అయిపోయింది అనుకున్నా నేనైతే ఆ టైంలో, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు, నేను మా ఫాదర్. ఒక టైర్ అంటే అది చూసుకున్న తర్వాత ఐ వాజ్ లైక్, అబ్బా దిస్ ఇస్ నేను ఆ టైంలో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. దాని తర్వాత ఇంకా హైయర్ సెక్షన్కి వెళ్ళిపోయాను టైర్స్ కి. కరెంట్లీ గుడియర్ వాడుతున్నాను. ఓకే, బట్ టాప్ ఎండ్ లో కూడా 185 ఇవ్వడం అయితే కొంచెం, వాళ్ళు మైలేజ్ కన్సర్న్ పరంగా వాళ్ళు ఇస్తున్నారు 185. అది యాక్చువల్గా 185 ఇస్ గుడ్, మేనేజబుల్, వెళ్ళిపోద్ది. బట్ ద థింగ్ ఈస్ మీరు దీంట్లో ఎక్స్పెక్ట్ చేసే అంత ఎండ్యూరెన్స్ దాంట్లో రాదు, సిన్స్ ఇట్స్ లో ప్రొఫైల్ టైర్. ఓకే, 185 వాట్ 16 ఇచ్చారా? 16. ఇది కూడా 16 మళ్ళీ. ఓకే, సెడాన్ కాబట్టి కొంచెం పైకి పెరుగుద్దని చెప్పేసి గ్రౌండ్ క్లియరెన్స్ నేను 195 తెచ్చుకున్నాను. అచ్చా, గ్రౌండ్ క్లియరెన్స్ అన్నారు, ఇష్యూస్ వచ్చాయా మీకు అయితే? తగలడం ఆబ్వియస్లీ తగులుతూ ఉంటుంది బ్రో. ఆల్రెడీ ఫ్రంట్ బంపర్ కొన్ని చిన్న ఇదిగోండి అక్కడ కొన్ని ఉన్నాయి కదా, సో అట్లా అవి బేసిక్. అంటే స్టూడెంట్స్ అన్నా కొంచెం గట్టిగానే లాగుతారు కదా. బట్ ఈ స్కర్ట్స్ వేసినాక ఇంకా ఎక్కువ కిందికి అయిపోయింది. బూట్ స్పేస్ అంతా అయితే మీరు సాటిస్ఫైడ్? బూట్ స్పేస్ ఇస్ ఫైన్, టు ద పాయింట్ ఉంది కరెక్ట్గా. ఈ సెగ్మెంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లాస్ లీడింగ్ బూట్ స్పేస్ అనొచ్చు. స్లావియా ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి, కానీ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. లగేజ్ చాలా ప్రాపర్గా పడుతుంది. అచ్చా, వెనకాల సీటింగ్, లెగ్ రూమ్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా కింగ్ ఆఫ్ సెడాన్స్ వెనకాల సీట్ కోసమే మనం పర్చేస్ చేస్తూ ఉంటాం ఈ కార్. కరెక్ట్. బట్ హెడ్ రూమ్ వస్తుందా ఇష్యూ మళ్ళీ? హెడ్ రూమ్ దట్ డిపెండ్స్. అంటే బియాండ్ 6 feet అయితే గనక కొంచెం హెడ్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ అంత ఉండదు మరి. ప్రతిసారి 6 feet వాళ్ళే కూర్చోరు కదా. సో 5'8", 5'9" is ఆరామ్సే కూర్చోవచ్చు అనమాట. అచ్చా, ఇది ఆమ్రెస్ ఇస్తారు, బట్ ఇలా పడిపోతూ ఉంటుంది. సో ఇది ఇష్యూ అంటారా? ఇష్యూ అంటే కన్సర్న్ దాన్ని అనుకుంటే ఇష్యూ లేదు, నెగ్లిజిబుల్ అనుకుంటే కనుక వెళ్ళిపోద్ది అట్లా. బట్ అది అంటే స్టాండర్డ్గా ఉండాల్సి ఉండే, బట్ ఐ డోంట్ నో, అది దాని మీద రెస్ట్ అయ్యేసరికి అంత అపీలింగ్గా లేదు. ఎప్పుడన్నా కానీ కొంచెం పైన ఉంటే కనుక బాగుంటుండే. యా, ఓకే. సన్ రూఫ్ వచ్చింది దీంట్లో, సన్ రూఫ్ మిడ్ వేరియంట్ నుండి వస్తుంది. యాడ్ ఆన్ ఫీచర్స్ అంటే దీనికి లేన్ వాచ్ అసిస్ట్ ఒకటి వచ్చింది. ఓకే,
అది చాలా హ్యాండీ అనమాట. లెఫ్ట్ కెమెరా ఓకే ఓకే. అది మనము ఎప్పుడైతే ఆన్టు లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే మనకి ఇండికేటర్ వేసిన తర్వాత వస్తుంది. ఇండికేటర్ వేసినప్పుడు వస్తుంది. మనం కావాలంటే మాన్యువల్ గా కూడా దాన్ని ఆపుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఇదిగోండి ఇట్లా నెక్ టు నెక్ ట్రాఫిక్ లో లెఫ్ట్ సైడ్ ఎవడున్నాడు తెలియట్లే కదా, అప్పుడు దాన్ని చూసుకోవడానికి చాలా 360 డిగ్రీ కెమెరా అవసరమే, కానీ బట్ సర్వైవ్ అవుతుంది. ఇదైతే పర్పస్ ని సర్వ్ చేస్తుంది. బట్ కెమెరా క్వాలిటీస్ ఏమంటారు, అంతేనా? అంటే మేనేజ్ చేస్తుంది అంతే. ఓకే, చాలా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. బట్ అదేదో ఇట్ సైడ్ కూడా ఇచ్చుంటే కనుక ఇట్ వుడ్ హావ్ బిన్ కొంచెం ఇంకొంచెం బాగా ఇదై ఉండేది కదా అనిపించుండే. ఉన్నాయి కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అంటే ఆఫ్ కోర్స్ దీన్ని ఏమంటారు, పానరోమిక్ ఇస్ నాట్ నెసరీ దీనికి. సెడాన్స్ లో వెంటిలేటెడ్ సీట్స్ లేవు. అవును. ఇది వైర్డ్ యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం నాకు ఒకటి టీపీఎంఎస్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. టైర్ ప్రెషర్ రాలేదా ఇందులో? టాప్ ఎండ్లో కూడా అచ్చా వచ్చినా కూడా పెద్ద యూజ్ లేదు విన్నాను. హోండా మెయిన్గా హోండా కార్స్లో టీపీఎంఎస్ సరిగా సెన్సర్ చూపించదు. అదొక అంటే ఇంత అంటే ఈ ప్రైస్లో మామూలుగా ఇప్పుడు ఎక్స్వీలో కూడా వచ్చేస్తున్నాయి, దీనికంటే తక్కువలోనే వస్తున్నాయి. అవును, దాంట్లో మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నా కానీ ఇంత కాస్ట్ పడట్లేదు. సో వీడు ఇంత ఇచ్చి, ఎందుకంటే దీనికి మిడ్ వేరియంట్కి విఎక్స్ వేరియంట్కి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు అదర్ దాన్ లేన్ వాచ్ అసిస్ట్. ఓకే, ఇంకా వాటల్స్ అంతే. మిగిలినవన్నీ ఇన్ఫర్టైన్మెంట్ అవన్నీ సేమ్ ఇచ్చాడు అనమాట. అట్లా ఓన్లీ డిఆర్ఎల్స్ మాత్రం మారుతుంది. అచ్చా, ఇంకోటి అడాస్ వచ్చిందా మీకు? అడాస్ వస్తుందా? అడాస్ అంటే జస్ట్ బ్రేకింగ్ మాత్రం వస్తుంది అనమాట మనకు, నామినల్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంతే అంతే. దీని తర్వాత మళ్ళీ ఫంక్షన్స్ పెంచాడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వరకు, ఫేస్ లిఫ్ట్ లాగా తీసి. అచ్చా, స్క్రీన్ గురించి మాడితే ఇది స్టాక్ స్క్రీన్, బట్ రెజల్యూషన్ టచ్ అస్సలు ఇదైతే అంటే ఫ్లా ఏమన్నా ఉంది అనుకుంటే గనక ఇది ఒక్కటే అనుకోవచ్చు. అంటే చాలా అంటే లాగ్ అని కాదు, జస్ట్ ఊరికే నడుస్తుంటది అంతే. మనము టచ్ రెజల్యూషన్ ఇంకా బెటర్ ఉండాలి యాక్చువల్గా వీళ్ళది, అంతే కదా. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఏమీ లేవు అసలు. బేసిక్ అంటే ఇప్పుడు ఐఫోన్స్ వచ్చేసిన తర్వాత సామ్సంగ్ ఫస్ట్ మోడల్ ఆండ్రాయిడ్స్ ఉంటాయి చూడండి, అంత లాగ్ లో నడుస్తుంటది అనమాట. నేను ఎక్కువ కార్ప్లేనే యూజ్ చేస్తాను, అది కూడా వైర్డ్ ఇచ్చేసరికి అదొక డిసడ్వాంటేజ్. అచ్చా, ఇది సైడ్ కెమెరా ఒకటి, రివర్స్ కెమెరా ఒకసారి చూపారా క్వాలిటీ? రివర్స్ కెమెరా పర్లేదు అనిపిస్తుంది కొద్దిగా. అది వెనక మేబీ రెయిన్ వాటర్ వల్ల కొంచెం బ్లర్ అయినట్టుంది, బట్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఇది బ్లైండ్ స్పాట్ వచ్చేసి ఓకే, డీసెంట్ అంతే. బట్ ఇప్పుడు 4K క్వాలిటీస్ టాటా వాళ్ళు ఇచ్చే 4K ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో. వీడు ఇప్పుడు టొయోటా ఎట్లాగో వీడు కూడా అంతే. అంటే ఒక వెహికల్ పర్స్పెక్టివ్ లోనే చూస్తాడు. అంగు హంగామా అంటే హ్యుండాయ్ వీటికే వెళ్ళాలన్నమాట, ఎమ్యూనిటీస్ వాటికి పరంగా వెళ్ళాలనుకుంటా. అవి వైర్లెస్ చార్జర్ వచ్చిందా మీకు? వైర్లెస్ చార్జర్ లేదు. టాప్ ఎండ్ కంప్లీట్ తీసుకున్నారు, బట్ నాకు డీజిల్ కావాలని చెప్పేసి డీజిల్లో ఇంకొక వెళ్తే కనుక హై ఎండ్కి వెళ్దాము, మిడ్ వేరియంట్లు కొంచెం అటు ఇటు కాంప్రమైజ్ అవ్వడం ఎందుకని దీనికి వచ్చేసిన. అచ్చా, దీనికి ఎయిర్ విండ్ నాయిస్ బయటది హై స్పీడ్స్లో చాలా ఎక్కువ వస్తుంది క్యాబిన్లోకి సిటీలో అని అంటారు, మీకు అనిపిస్తుందా? టాప్ నేను అంటే పార్షియల్ డాంపింగ్ చేయించాను దీనికి. ఓకే, సో నాకు అందుకనే యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ నాకు అంత నాయిస్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు నేను ఇదిగో ఐడియల్ పొజిషన్ లో ఉన్నా కానీ ఇదిగోండి సేమ్ ఇప్పుడు ఎలా వస్తుందో అంతే సౌండ్ వస్తుంది. రెవరేంజ్ దాటిన తర్వాత మాత్రం ఆబ్వియస్లీ నాయిజీగా అనిపిస్తుంది, బట్ టిల్ దట్ టైమ్ ఇట్ వాస్ ఫైన్. బట్ వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్ అలాంటివి మిస్ అయినా ఈ ప్రైస్ లో టాప్ ఎండ్ తీసుకున్నప్పుడు. వెంటిలేటెడ్ సీట్స్ ఒక్కటి మిస్, బట్ అంటే ఏసీ చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో నాకు అదొక బ్లాక్ మార్క్ లాగా అనిపించలేదు అన్నమాట. ఓకే, కూలింగ్ ఏసీ వాజ్ డెఫినెట్లీ జమ్. చాలా అంటే చాలా బాగుంది అసలు. నీకు ఇన్స్టెంట్ గా ఇంత వేడిలో కూడా బయట పెట్టేసి ఒక 2 minutes లో అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోద్ది బండి. అండ్ ఇంకోటి దీనికి ఒక యాప్ వచ్చింది, హోండా కనెక్ట్. ఓకే, దాంట్లో అంటే ఇంటర్ఫేస్ మరీ అంత హ్యాండీగా లేకపోయినా కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది, సర్వీస్ షెడ్యూల్స్ కానీ వచ్చు, ద సేమ్ టైం ట్రాకింగ్ కానీ వచ్చు. ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఎవరికన్నా వెహికల్ ఇచ్చినాము అంటే మనం వాళ్ళు ఏ రూట్లో వెళ్ళారో ట్రాక్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఆగారు,
ఫీచర్స్ యాడ్ ఆన్ ఫీచర్స్ ఉన్నాయి. ఎంత మొత్తం ఐ విల్ షో యూ. ఓకే. అండ్ ఇంకోటి క్యాబిన్ లైట్స్ హెలోజినా ఎల్ఈడీస్? ఎల్ఈడీస్. టాప్ ఎండ్ లో అయితే ఎల్ఈడీస్ వచ్చాయి. మిడ్ వేరియంట్ లో కూడా ఎల్ఈడీస్ ఇచ్చినట్టున్నాడు. ఐ డోంట్ నాట్ షూర్ బట్ యా ఉంది. యా ఓకే. ప్లాస్టిక్ సౌండ్స్ ఏమైనా వస్తుంటాయి క్యాబిన్ లో? రాటిల్ సౌండ్స్ ప్లాస్టిక్? అది నేను ఫస్ట్ సర్వీస్ లోనే నోటీస్ చేశాను. రూఫ్ రాట్లింగ్ కొంచెం ఉండే. ఓకే. బట్ అదొక్కటి నాకు మెయిన్ కన్సర్న్ గా తయారైంది అనమాట. దాన్ని హై ఎండ్ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లో నేను 2 సార్లు సర్వీసింగ్ చేయించాను. ఓకే. అక్కడ రిజాల్వ్ కానిది నాకు వరంగల్లో రిజాల్వ్ అయింది. ఓకే. అదే క్రేజీ అసలు. అంటే మెట్రో సిటీస్ లో ఉండి వాళ్ళు సార్ట్అవుట్ చేయలేంది వీళ్ళు ఆరామ్సే చేసినారని చెప్పేసి అంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్ అనమాట. కొంచెం క్యాబిన్ పైన టాప్ నుంచి వచ్చాయి, ఇక్కడ నుంచి దిస్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ సైడ్ నుండి వచ్చింది. బట్ నౌ ఇట్స్ అంటే ఇప్పుడు రిజాల్వ్ అయిపోయింది అనమాట. దానికి చార్జెస్ చేశారా? ఫ్రీ ఆఫ్ కాస్ట్? నో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు అంటే నాకు సర్వీసింగ్ లో ఒక ఈ మాదాపూర్ ప్రైడ్ అనుకుంటా, ఐ గెస్ దాంట్లో కొంచెం నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. అవునా? అంటే వాళ్ళు బ్రేక్ ప్యాడ్స్ మార్చమన్నారు. ఓకే. నాకంత అనిపించలేదు అనమాట నిజంగా మార్చాలంటే. దే ఇన్సిస్టెడ్ మీ టు డూ ఇట్. ఓకే. నేను చూద్దాము అని చెప్పేసి అన్న. ఆఫ్టర్ దట్ నేను 20,000 తిరిగాను దాని మీద. నాకేం ఇష్యూ రాలేదు. అండ్ నేను సర్వీస్ చేయించి నాకు ఓపీస్కి టైం అయ్యి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి ఆబ్వియస్లీ అంతసేపు అక్కడ ఉండలేము కదా సర్వీస్కి. సో వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని ఏమంటారు చేశారు. నేను కొన్ని ఏవైతే చెప్పానో అంటే చిన్నవి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. కింద అది మడ్ ఫ్లాప్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కొంచెం రెక్టిఫై చేయండి. ఇంకా బానెట్ లోపల సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్కి ఉన్న నాబ్స్ కొంచెం ఫిక్స్ చేయండి అంటే వాళ్ళు అయిపోయింది సార్ అని కాల్ చేశారు. తీరా వెళ్ళి చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఉన్న కంప్లైంట్స్ అట్నే ఉన్నాయి. దిస్ ఇస్ మాదాపూర్ ప్రైడ్ షోరూమ్ బ్యాక్ సైడ్ సర్వీస్. అంటే నేను ఐ బెల్టెడ్ దెమ్. కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాను అనమాట. ఇంత టాటా వాళ్ళ మీద ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఇట్లా మేనేజ్ చేసుకోవడం ఏంది, దిస్ ఇస్ నాట్ ఫేర్ అని చెప్పేసి. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ దెమ్, అంటే వినున్నాను ఇక్కడ బాగా చేస్తారని. ఆబ్వియస్లీ కన్సర్న్ గా ఉంటాము, హోండా అంటే హోండా అంటారు. సో అది నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్. బట్ వీళ్ళ సర్వీస్ కాస్ట్ కొంచెం ప్రీమియం ఎక్స్పెన్సివ్ అంటారు. ప్రీమియం సైడ్ కంపేర్ టు హోండాయి కానీ కొంచెం పార్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా. పార్ట్స్ అంటే పడుతుంది నాకు ఇప్పుడు సర్వీస్ కి బేసిక్ ఎంత లేదన్నా కానీ 10 to 12 అవుతుంది ఈజీగా, ఆన్ అండ్ ఆఫ్. దట్ డిపెండ్స్ అన్నమాట. మళ్ళీ మన ఎక్స్ట్రా అది పార్ట్స్ అంటే ఎక్స్ట్రా ఏం లేదు. సర్వీస్ మాత్రం బాగా చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రైజీ, సర్వీస్ మాత్రం ఆన్ పాయింట్ ఉంటుంది. లేబర్ కాస్ట్ ఎక్కువ ఉందా సర్వీస్ లో, లేదంటే పార్ట్స్ కాస్ట్ ఎక్కువ? ఇప్పుడు ఆ లేబర్ కాస్ట్ ఆబ్వియస్లీ ఎక్కువే బ్రో. మనం ఆఫ్టర్ మార్కెట్ బయట చేయించుకుంటే అంత పడదు, దాంట్లో ఆల్మోస్ట్ సగం డిడక్ట్ అయిపోద్ది నాకు తెలిసి. బట్ వాళ్ళు అదని ఇదని, బట్ అల్టిమేట్లీ ఉంటది కదా ఒక ఇంత చేయిస్తున్నాము, మళ్ళీ ఏమన్నా ఉంటే గనక వీ కెన్ టాక్ టు దెమ్ రైట్. బయట అయితే గనక వారంటీలు అవన్నీ కొంచెం ఉంటాయి. సో దట్ ఈస్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మ్యూజిక్ క్వాలిటీ కూడా ఎలాంటి బ్రాండెడ్ స్పీకర్స్ ఇవ్వలేవు వీళ్ళు, సరిపోతుంది అంటారా? మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ వస్తుంది బ్రో. ఇది స్టాక్ మ్యూజిక్ సిస్టమ్ అయినా కానీ. ఓకే. నాకు మ్యూజిక్ పరంగా ఏమి నేను 50లో విన్నా కానీ నాకు ఆ గల్ గల్ అనే శబ్దం ఎప్పుడు రాదు. నేను ఇప్పుడు పీక్ లో వింటుంటాను అనమాట. మంచి ఈడియమ్స్ అవన్నీ ప్లే చేసుకుంటుంటా నేను. ఓకే. సో నాకు మ్యూజిక్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం రాలేదు. సో ఇంకోటి ఇప్పుడు వచ్చే స్లావియా, వర్చ్యూస్ అన్ని 5 స్టార్ రేటింగ్ గెలుచుకున్నాయి సేఫ్టీ విషయంలో. బట్ సిటీ పరంగా సేఫ్టీ అయినా ఎంతవరకు బిల్డ్ క్వాలిటీ మీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పాను కదా బ్రో, నన్ను ఒకసారి చాలా క్రేజీగా సేవ్ చేసింది. ఐ హ్యాడ్ ఫ్యూ మోర్ ఎక్స్పీరియన్సెస్ వేర్ నాకు అంటే ఇది చాలా అనుకున్నా నేను. దిస్ ఇస్ పర్పస్ సర్వైవ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైమ్ దీని యొక్క మెయింటెనెన్స్ తక్కువ. ఇది ఆబ్వియస్లీ ఇప్పటి వరకు మీరు చూసుంటే కనుక హోండా సిటీ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఎక్కువ కనబడవు నన్ను అడిగితే. చాలా వరకు చాలా తక్కువ. బ్రేకింగ్ బాగుంటే ఆటోమేటిక్గా 70% యాక్సిడెంట్స్ అక్కడే తగ్గిపోతాయి. హజార్డ్ లైట్స్ అంటే మనము సడన్ గా కొడితే హజార్డ్ లైట్స్ ఆన్ అయిపోతాయి, దీనికి వెనక టక్ 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 అని వచ్చేస్తాయి. సేఫ్టీ ఆన్ పాయింట్. అంటే ఈ టర్నింగ్ లో మనం కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు. స్టీరింగ్ యొక్క స్టెబిలిటీ అంత బాగుంటుంది. అవును, స్టీరింగ్ కూడా లైట్ గా ఉంటుందా? హెవీ? చాలా లైట్. డీజిల్ అయినా కానీ కొంచెం అంటే మనం స్పీడ్స్ పుష్ చేసే కొద్దీ హార్డ్ అవుతుంది అనమాట. అవుతుంటుందా?
సో రీసేల్ వాల్యూ ఎలా ఉంది మార్కెట్లో అయితే సిటీస్కి ఇప్పుడు? రీసేల్ అంటే అమ్మే వాళ్ళకి నేను అంతా ఆలోచించను అనమాట. నాకు నా వాంట్స్కి తగ్గట్టు పెట్టుకుంటాను కాబట్టి ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ రీసేల్ అండ్ ఆల్. బట్ హోండా ఇప్పటికి ఇచ్చినా కానీ తీసుకుంటారు దీన్ని. సో మీరైతే స్లావియా, వర్చ్యూస్, సో వర్ణ, ఇది ఏది వెళ్తారు ఇప్పుడు కూడా? నేను ఇప్పుడు కూడా అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ డీజిల్ ఐ విల్ గో ఫర్ VWR స్కోడాలో డీజిల్స్ ఉంటే వాటికి వెళ్ళుండేవాడిని. బట్ దాంట్లో కూడా పెట్రోల్ సైడ్ క్లోజ్ చేశారు కాబట్టి ఇది వెర్నా ఈజ్ అ గుడ్ డీజిల్ ఇంజిన్. బట్ ఇప్పుడున్న డిజైన్ అంత బాగాలేదు. ఐ డింట్ ఫెల్ ఇట్ సో ప్లీజింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ అందరూ అదే అంటున్నారు. అంటే అటు ఇటు కాకుండా వచ్చింది అనిపించింది. అంటే కొంతమంది ఇష్టపడుతుంటారు, అవును, కొంతమందికి ఏంటిది కొంచెం ఆడ్గా ఉంది అనిపిస్తుంటుంది. బట్ అల్టిమేట్లీ దీని యొక్క ఫ్రంట్ లుక్సే నాకు బాగా వెనక బ్యాక్ సైడ్ ఇది కొంచెం BMW 340i లాగా కనిపిస్తూ ఉంటది అనమాట. నైట్ టైం చాలా బాగుంటది. బ్యాక్ సైడ్ హెడ్ లైట్స్ త్రో ఏంది దీన్ని? హెడ్ లైట్స్ ఫర్ డీసెంట్ ఎనఫ్ సరిపోతుంది హైవేలో, అంటే పర్పస్ సర్వైవ్ అవుతుంది. నాట్ టూ గ్రేట్ అనొచ్చు. ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు స్టాక్ తోటే వచ్చాయి ఇవన్నీ ఫుల్ LEDs. నేనేం ఆఫ్టర్ మార్కెట్ ఏం వేయించలేదు. ఓకే, నేను దీనికి వేయించుకున్నాను, వీల్స్ డీక్రోమ్ చేయించాను, మళ్ళీ తీసాను అనమాట. ఓకే. సో ఫైనల్గా ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, EMI షేర్ చేసుకోరా? ఇది నేను 8.5 పే చేస్తాను అనమాట డౌన్ పేమెంట్. మిగిలింది EMIకి వెళ్ళాను. 3 years అయిపోయింది. మొన్న ఒక 1.5 month అయిపోయింది క్లియర్ అయ్యి. ఓకే. ఎస్టిమేటెడ్గా అయితే ఎంత వచ్చిండొచ్చు మీకైతే? EMI ఎస్టిమేటెడ్గా ఎంత వస్తుంది? EMI నేను 64 పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఫర్ 3 years పెట్టుకున్నా. 3 years. ఓకే. సో ఇది రివ్యూ. డీజిల్ అయితే ఇప్పుడు ఇవి రావట్లేవు, ఇప్పుడు వచ్చినా కూడా DPF ఇష్యూస్, ఈ పర్ఫార్మెన్స్ ఎంజాయ్, అది హోండా డీజిల్స్ అంటే ఇంకా జెమ్ ఇంజన్స్ అంటాం మనం. సో అవైతే రావట్లేవు. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. అండ్ ఇలాగే లాంగ్ రన్ వెళ్ళాలనుకుంటే మాత్రం డీజిల్కి వెళ్ళండి అని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పెట్రోల్ ఇప్పుడు ఎమిషన్స్ ప్రకారం ఇథనాల్ మిక్స్డ్ వస్తుంది కదా, మైలేజ్ రావట్లేదు. అవి కూడా కొంచెం లేట్ చేస్తున్నాయి అనమాట. సో డీజిల్స్లో ఇప్పుడు నేను నన్ను అనుకుంటే ఈ ఆప్షన్ అనవసరంగా రూల్ అవుట్ చేశారు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రైజీగా ఉన్నా కానీ చాలా అంటే వెరీ పాకెట్ ఫ్రెండ్లీ. ఒక చిన్న సైజ్ హ్యాచ్ బ్యాక్ని మెయింటైన్ చేసినట్టు చేయొచ్చు. అఫ్ కోర్స్ వైట్ అంటే కొంచెం మెయింటెనెన్స్ కాబట్టి అది అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఇంజన్ పరంగా కావచ్చు, డీజిల్ హ్యాచెస్లో ఎంత మెయింటెనెన్స్ ఇస్తుందో అంతే మెయింటెనెన్స్ ఇస్తుంది. ఓకే. అండ్ హారన్స్ కూడా మీరు అప్గ్రేడ్ చేశారా? హారన్స్ నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. అదొకటేనా? హారన్ ఒకటి, హారన్ అండ్ ఇది ఫ్రంట్ యాక్సరీ ఎంచుకున్నాను. దట్స్ ఇట్. కొంచెం మినిమల్ స్టిక్కరింగ్ అట్లాంటివన్నీ. బట్ వైరింగ్ ఏమి పెద్ద డిస్టర్బ్ చేయాలి, అది గెలికేస్తే ఖరాబ్ అయిపోతుంది బండి. ఓకే. హారన్ నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, స్కోడా హారన్ లాగా. సో అదొకటే అడిగి. ఇది హారన్ బేస్ హారన్ అన్నమాట, రాదు సరిగ్గా. అదేందో ఇంకా స్కూటీ తీసుకున్న హారనే ఇంకా పెద్దగా అనిపిస్తుంది. సో నేను కొంచెం అప్గ్రేడ్ చేసుకున్నాను అన్నమాట. ఓకే. చలో, ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.